ఎంసెట్ స్ట్రెస్సా? టెస్టానిక్.ai ని ట్రై చేయండి. ఫ్రీ మాక్ టెస్ట్, కస్టమ్ టెస్ట్, AI ఇన్సైట్స్ మరియు పర్ఫార్మెన్స్ ట్రాకింగ్ కూడా. రిజిస్టర్ నౌ. చేతిలో తుపాకులు పట్టుకొని ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కూమికి పోతున్నటువంటి కేంద్ర బలగాలను మైన్స్ తోని పేల్చి చంపే ప్రయత్నం చేస్తుంటే దీని శాంతి భద్రత సమస్యగా చూడాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి సామాజిక కోణంతో చూస్తున్నారంటే ఈ రెండు నాలుకల దూరం చూస్తుంటే ఇలా ప్రజలు నవ్వుకుంటున్నారు. వాళ్ళ తుపాకులు చేతిలో పట్టుకుని జంగల్లో ఉన్న వ్యక్తులతో చర్చలు ఏ విధంగా జరుగుతారు? తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది కుల గణన సర్వే మాత్రమే చేసింది. ఎగ్జిట్ పోల్ చేస్తాం, ఎన్నికల సర్వే చేస్తాం, అక్కడ 50 మందిని, అక్కడ 50 మందిని, అక్కడ 50 మందిని చేస్తాం. కాంగ్రెస్ పార్టీ చేసింది అది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసేది కుల గణన. మేం చేసేది కుల గణన, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది కుల గణన సర్వే. మా కిషన్ గారు చెప్పినట్టు 50% మందిని కూడా వీళ్ళు సర్వే చేయాలి. మీకు ఏ రిపోర్ట్ వస్తుంది? కుల గణన అంటే కుటుంబ సభ్యులెంత, వారి కులమేంది, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంది, వాళ్ళ పుట్టుపూర్వతలు ఏంది అని చెప్పి అనేక అంశాలను తెలుసుకొని వాటిని ఒక జాబితా రూపొందించడమే కులగణన. సర్వే కేవలం పోయి తూతు మంత్రంగా పోయి రాసుకుని వస్తారు, ఏం చెప్తారు రాసుకుని వస్తారు. సర్వేనే. ఈ కులగణన సర్వేకు కులగణనకు సంబంధం లేకుండా అది రెండు జోడించి చూసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఇలా మేం చెప్తానేమో మీరు చేసేది కులగణన సర్వే, మేం చేసేది కులగణన. దీనికి అంతు పొంతు లేదు. దాని భేదం ఏదో తేడా తెలుసుకోలేక మూర్ఖత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఇట్లా మోడీ గారు కులగణన అనగానే మంత్రులు ప్రెస్ మీటింగ్లే బ్రేకింగ్. మేము చెప్తాను చేసేది మీరు చేసేదా మేము చేసేదానికి చాలా ఫరక్ ఉంటుంది. మేము చేసేది పక్కా రిపోర్టు, మీరు చేసింది సర్వే. జనాభా లెక్కలకు మీ సర్వేకు పొంతన లేదు. ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాకు మీ సర్వేకు పొంతన లేదు. గతంలో కేసీఆర్ అనే వ్యక్తి సమగ్ర కుటుంబ సర్వే చేస్తే ఆ రిపోర్ట్ కు మీ రిపోర్ట్ కు పొంతన లేదు. మరి మీ సర్వే ఎక్కడిది? కానీ ఇప్పుడు జరిగే కుల గణన ఇలా మంచి ఆలోచనతో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేస్తున్నది. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కుల గణన సర్వేతోని బీసీలకు అన్యాయం చేసింది కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం చేసే కుల గణన ద్వారా బీసీలకు న్యాయం జరగబోతున్నది. బీసీలకు న్యాయం పక్కా జరగబోతున్నది. బీసీ పాపులేషన్ తగ్గించారు. మీరు 42% రిజర్వేషన్ ఇస్తున్నామన్నారు. 42%లో 10% ముస్లిం తీసేస్తే 32%. గతంలో 27% ఉండనే ఉండే. 27కు 32కి 5% ఇచ్చేది బీసీలకు ఇచ్చేది. మేము 42 ఇస్తున్నాం, మరి 10% ముస్లింస్ ఉండేది అలా. కానీ మేము మాత్రం మత ప్రాతిపదికన వాళ్ళు కలిపే ప్రయత్నం 80% చేయం. దాని వ్యతిరేకం కూడా మేము. ఇందులో ఫుల్ క్లారిటీ ఇది. కాబట్టి ఇవన్నీ మేము మాట్లాడేది ఇవన్నీ చర్చ జరగకుండా వాళ్ళ మోసం చేసే ప్రయత్నం, ప్రజలను నమ్మించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది. కులగణన సర్వేకు చాలా మధ్యలో తేడా ఉంది. మేం చేసేది కులగణన, బీసీలకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఇప్పుడు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, ఇప్పుడు న్యాయం జరిగేటువంటి అవకాశం వచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులే స్పష్టం చేస్తున్నారు చాలా సందర్భాలు. అవును, వాస్తవమే బీసీలకు అన్యాయం జరిగింది. కాబట్టి ఇవన్నీ విషయాలు మాట్లాడుతున్నాం. ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ మళ్ళా మొన్న చేశారు, ఈ కులగణన పక్కబెట్టి మళ్ళా ఆపరేషన్ కగార్ స్టార్ట్ చేశారు. చర్చలకు రమ్మని ఒక ముఖ్యమంత్రి స్థాయి చర్చలు పిలుస్తున్నాడు. నక్సల్ సమస్యలు, మావోయిస్టు సమస్యలు సామాజిక కోణంతో చూస్తున్నాడు. వాళ్ళ చేతి తుపాకులు ఉన్నాయి, వాళ్ళ చేతిలో వాళ్ళు తుపాకులతో జంగాలు ఉన్నారు. నక్సల్స్ మావోయిస్టు నిషేధించిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా వాళ్ళ మెప్పు పొందడానికి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారును కేసీఆర్ గారు పోటీ పడుతున్నారు. మరి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మరి మావోయిస్టుల నిషేధం ఎందుకు ఎత్తేలే? అప్పుడు వాళ్ళకి ప్రేమ ఎందుకు ఉడకరాలే? మరి రేవంత్ రెడ్డి గారికి నిషేధం ఎత్తేసే దమ్ముందా? మరి మీ పార్టీ నిషేధించింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ తుపాకులు చేతిలో పట్టుకుని జంగల్లో ఉన్న వ్యక్తులతో చర్చలు ఏ విధంగా జరుగుతారు? అందుకే ఇప్పుడు నేను మాటలు మాట్లాడడం లేవు, మాట్లాడుకోవడం లేదు 100%. అలా
వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. వాళ్ళు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, అతను గతంలో టీడీపీలను చంపారు, అనేక మంది అమాయక పోలీసులను చంపారు. వాళ్ళ హరగోపాల్ గారు వరవరవారు ఉన్నారు. ఇలా వయసు మీద పడ్డది. వాళ్ళు చెప్పాలి మీరు ఏం సాధించారు ఇవాళ. హరగోపాల్ గారు, వరవర గారు మీరు ఏం సాధించారు ఇవాళ. ఎన్నో శవాలు మోసినారు, ఎన్నో హత్యలు కన్నారా చూసినారు. మీరు సాధించింది ఏంది? చివరికి వచ్చింది ఏంది? మీరు చర్చలు జరుపుదాం రండి అంటున్నారు. మీరు ఇలా మీ పరిస్థితి ఆడికి వచ్చింది ఇవాళ. వీళ్ళు చనిపోయినా వాళ్ళు చనిపోయినా ఎవరైనా ప్రాణమే, దాన్ని మేము వ్యతిరేకిస్తాం దాన్ని. కానీ రేవంత్ రెడ్డి గారు సాక్షాత్ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తి చేతిలో తుపాకులు పట్టుకొని ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో కూమికి పోతున్నటువంటి కేంద్ర బలగాలను మైన్స్ తోని పేల్చి చంపే ప్రయత్నం చేస్తుంటే దీన్ని శాంతి భద్రత సమస్యగా చూడాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి సామాజిక కోణంతో చూస్తున్నారంటే ఈ రెండు నాలుకల దూరం చూస్తుంటే ఇలా ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇలా ఈయన గతంలో ముఖ్యమంత్రి గారు టీడీపీలో ఉండే, మీ టీడీపీలో ఎలిమెంటి మాధవరెడ్డి కాంచాలి వారిని చంపారు. ఇవాళ అప్పుడు మీ నాయకుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అలిపిరి దగ్గర బాంబులు వెలిచి చంపే ప్రయత్నం చేశారు. బుల్లెట్ ప్రూఫ్ కారు కాబట్టి వాళ్ళ బతికి బయటపడ్డారు. ఇవాళ అప్పుడు మీ పార్టీ నాయకుడే, అనేక మీ పార్టీ నాయకులు కూడా చంపేశారు. ఇప్పుడు మీరున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా చంపారు. చిట్ట నరసింహారెడ్డి గారిని చంపేశారు, నరసింహారెడ్డి గారిని, రాజ్య నాయకును ఎస్టీ సమితి వాళ్ళని చంపేశారు, అజాత శత్రుఘ్న శ్రీపరవారిని చంపేశారు, మల్లవరావుని చంపేశారు. ఇంకా ఎస్ఐ ముత్తారంలో ఎస్ఐ పోతుంటే బాంబ్ బ్లాస్ట్ చేస్తే ఎస్ఐ చనిపోతే ఎస్ఐ భార్య సీమంతం పాపం ఆ రోజు ఈ డ్యూటీ చేసుకుని సీమంతం పోవాలని పోతుంటే ఎస్ఐ చంపేశారు ఈ నక్సలైట్లే. ఆ రోజు అదే రోజు చనిపోయిన కానిస్టేబుల్ కొడుకు పుట్టినరోజు ఆ రోజు పాపం ఆ కానిస్టేబుల్ చంపేశారు. దూరదర్శన్ రిపోర్టర్ కవరేజ్ కోసం పోతే ఆయన చంపేశారు. జాతీయ జెండా ఎగరేసేటోడు దేశభక్తులు. ఈ దేశంలో ఉన్న ప్రతి వ్యక్తి జాతీయ జెండా ఎగరాల్సిందే. నల్ల జెండా ఎగరేసేటోడు దేశద్రోహి, జెండా ఎగరేద్దడం కూడా దేశద్రోహే. 15th ఆగస్టుకు జెండా ఎగరాని చెప్పి సామా జగన్మోహన్ రెడ్డి మా కార్యకర్త జెండా ఎగరేసే ప్రయత్నం చేస్తే జెండా ఎగరేద్దన్నారు వీళ్ళు. వీరు ఏ దేశభక్తులు వీళ్ళు? చూడు జెండా ఎగరేస్తే సామా జగన్మోహన్ రెడ్డి వరంగల్ నడుకుంటున్నా కాల్చి చంపేశారు. వీళ్ళు మావోయిస్టులు చెప్పుకుంటున్నారు, ఇవాళ దేశభక్తి ఇవాళ చెప్పుకుంటున్నారు వీళ్ళు. ఇవాళ మధుసూదన్ కూడా చంపేశారు విద్యారంగ సమస్య కోసం కొట్లాడితే. ఇన్ఫార్మర్ కాదు వీళ్ళు ఎవరు కూడా. రామన్న గోపన్న తెల్లారులేస్తే ధర్మము దేశము సమాజం అని చెప్పే రామన్న గోపన్న జంట హత్యలు చేశారు. వాళ్ళు ఇన్ఫార్మర్ కాదు వాళ్ళు. కాబట్టి ఇంతమందిని ఇవాళ పుట్టన పెట్టుకున్న వాళ్ళు ఇప్పటికైనా జనజీవన సమితిలో రండి, తుపాకులు పక్క పెట్టండి. ఆ తుపాకులే మేము కాల్చేస్తాయి, ఆ తుపాకులే మీ ప్రాణాలు తీస్తాయి. ఏ తుపాకీని నమ్ముకున్నారో అవే మీ ప్రాణాలు తీస్తాయి. కాబట్టి కుమ్మి కోసం పోతుంటే మైన్స్ పెట్టి చంపే ప్రయత్నం చేస్తే అన్ని మైన్స్ దొరికినాయి వాళ్ళ పేల్చేటువంటి ఛత్తీస్గఢ్ బార్డర్లో. మళ్ళీ ఏమంటున్నారు? గిరిజనులకు అన్యాయం చేస్తున్నారంటే నక్సలిజం వేరు, మావోయిజం వేరు, గిరిజనులు వేరు. ఆదివాసులు ఎవ్వరు కూడా తుపాకులు చేతిలో పట్టారు. ఆదివాసులు ఎవరు కూడా మైన్స్ వేల్చారు. ఆదివాసులు ఎవరు కూడా కేంద్ర బలగాలను పోలీసులను చంపరు. ఆదివాసులు ఎవరు కూడా తుపాకీ గుట్టం ద్వారా రాజ్యాధికారం రావాలని కోరుకోరు. ఆదివాసులు ఎవరు తుపాకీ గుట్టం పెట్టి ప్రభుత్వాలకు కూల్చాలి, ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ఫైట్ చేయరు. వాళ్ళు వీటి గురించి ఆలోచించకుండా చర్చలు జరపాలి. ఎందుకంటే తుపాకీ చేతులతో చర్చలు ఎలా చెప్తారు? కాబట్టి చర్చల ప్రసక్తి లేదు. తుపాకీ వీడాల్సిందే, మీరు లొంగిపోవాల్సిందే. దానిలో మనం ఫుల్ క్లారిటీ ఇస్తున్నాం మేము. ఇది మంచి పద్ధతి కాదు కూడా. గతంలో ఏం సాధించలేరు మీరు, భవిష్యత్తులో కూడా ఏం సాధించలేరు. అమాయకుల ప్రాణాలు తీస్తే ఏ ప్రభుత్వము చూస్తూ ఊరుకూర్చోదు. ఉంటారు కావచ్చు, కేసీఆర్ ప్రభుత్వమో రేవంత్ రెడ్డి సర్కార్ ఉంటారు కావచ్చు, కానీ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం అంటే చూస్తూ ఊరుకున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. ఏం తెరలేదు, అక్కడ చంపారు, అమాయకులను చంపారు. ఆడ ఏడా పహల్గామ్లా అమాయకులను చంపారు, ఇక్కడ మీరు చంపుతున్నారు.
కానీ ఈ పద్ధతి మంచిది కాదని చెప్పి భారతీయ జనతా పార్టీ కోరుతున్నది. కాబట్టి చర్చలకు రావాలనుకున్న చర్చ జరపాలనుకున్న వ్యక్తులు ఫస్ట్ వాళ్ళని సంధానించాలి, వాళ్ళకు వాస్తవ విషయాలు చెప్పాలి. వాళ్ళ తుపాకీ గుట్టం ద్వారా ఏం సాధించిన విషయాన్ని చెప్పి తుపాకీ వీడి ఇవాళ అందరూ రావాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు.